హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో టెంపరేచర్ అయితే ప్రజెంట్ మైనస్లో ఉంది. నిన్న ట్రెక్ అయ్యాక బన్నేకొండ రీచ్ అయ్యాం. ఇదే బన్నేకొండ క్యాంప్ సైట్. ఒకసారి నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, భలే ఉంటుంది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే బన్నేకొండ నుండి చాప్తాకి వెహికల్లో వెళ్తాం టెంపుల్. సో అక్కడ నుంచి చాప్తా టు తుంగనాథ్ టెంపుల్ ఆ ట్రక్ అది. అండ్ తుంగనాథ్ టెంపుల్ చెప్పా కదా, ఫస్ట్ వీడియోలో ఉంటుంది. వరల్డ్లో హైయెస్ట్ శివ టెంపుల్ అనమాట, వన్ ఆఫ్ ద హైయెస్ట్ శివ టెంపుల్. అండ్ ఇది పంచకేదార్లో వన్ ఆఫ్ ద టెంపుల్ ఈ తుంగనాథ్ టెంపుల్ అనేది. నెక్స్ట్ తుంగనాథ్ నుంచి చంద్రశిల 1 కిలోమీటర్. అది 1 కిలోమీటర్ అంటారు కానీ 1 కిలోమీటర్ అయితే కాదు, ఇంకెక్కువే. అండ్ చాలా స్టీపీగా కూడా ఉంటుంది. సో ప్రజెంట్ 7:30 బ్రేక్ఫాస్ట్ అయిపోయాక 8 o'clock ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోవాలి చాప్తాకి. అండ్ సమిట్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ 12 కల్లా రీచ్ అయిపోవాలి. అండ్ మళ్ళీ మనం 1 or 2 కల్లా రిటర్న్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే తెలుసు కదా, అక్కడ టెంపరేచర్స్ అనేవి గ్రాడ్యువల్లీ డ్రాప్ అవుతాయి కాబట్టి ఇంకా అలౌ చేయరు. అండ్ మనం కూడా ఎందుకు రిస్క్ అని చెప్పి 2 కల్లా మా ట్రక్ లీడు మళ్ళీ బ్యాక్ వచ్చేయాలని చెప్తున్నారు. అండ్ నిన్న ట్రక్ కోసం అయితే మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నేనైతే ఛాలెంజ్ చేశాను. 19 kilometers ట్రక్, యాక్చువల్ 16 అన్నారు. బట్ స్నో ఇంపాక్ట్ వల్ల అది 93 kilometers ఎక్స్ట్రా అయ్యింది. ఫస్ట్ ఇనీషియల్గా 1 inch స్నో, అక్కడ నుంచి 5 inch, అంటే నేను ఫుట్ పెట్టేప్పుడు 5 inch స్నో అనమాట. అది నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. సో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ 7:30 అయిపోయింది. అండ్ 8 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో ఇదే బన్నేకొండ క్యాంప్ సైట్. సో మాకైతే అంటే ఒక బిగ్ రూము, 7 members ఉండొచ్చు. బట్ మేమైతే 4 members ఉన్నాము. విత్ అటాచ్డ్ వాష్రూము అండ్ వాటర్ అన్నీ సప్లై చేస్తున్నారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్ ఒకటే. బట్ రిమైనింగ్ అన్నీ బన్నేకొండ అయితే బాగానే ఉన్నాయి. మీకు ఫుడ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో సేమ్ అది చాలా బాగుంటుంది. అంతవరకు స్టే ట్యూన్. అండ్ మీకు ఫస్ట్ 3 వీడియోస్లో నేను చెప్పడం మర్చిపోయాను, టీటీహెచ్ వాళ్ళు ఫ్రూట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఫ్రూట్స్, బిస్కెట్స్ అండ్ సమ్ జ్యూసెస్ అనమాట. ఫస్ట్ 3 days మేము తీసుకోలేదు, లాస్ట్ డే మేము తీసుకున్నాం. ఈ విషయం నాకు తెలీదు. సో అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను మీకు. వన్స్ చాప్తా రీచ్ అయిపోయాక మా ట్రక్ లీడు స్పైక్స్ అందరికి ఇచ్చారనమాట. ఇది టీటీహెచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ స్పైక్స్ ఎలా వేసుకోవాలని చెప్పి మాకు మా ట్రక్ లీడ్ గన్ని చూపిస్తున్నారు. అండ్ ఇదే చాప్తా విలేజ్. సో ఇక్కడ నుంచి ట్రక్కింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. మీరు ఎవరైనా ఓన్గా వస్తే, లైక్ టీటీహెచ్ లాంటి వీటితో కాకుండా వస్తే మీరు ఇక్కడ కూడా స్టే చేయొచ్చు అనమాట. బట్ రిషికేష్ నుంచి డైరెక్ట్గా చాప్తాకి రావాలి. చాప్తా నుంచి ట్రక్ స్టార్ట్ చేసాం. ఇనీషియల్గా అయితే చాలా స్టీపీగా ఉండి ఎక్కువ ఆయాసం అనేది వచ్చేసింది, ఈవెన్ నాకు కూడా. అండ్ మరి రిమైనింగ్ వాళ్ళకి ఎలాగుందో నాకు తెలియదు కానీ అది సడన్గా ట్రక్ స్టార్ట్ చేయడం వల్ల లేకపోతే టెంపరేచర్ వల్ల తెలియదు కానీ, ఐ మీన్ బ్రీతింగ్ ఇష్యూ అని నేను చెప్పలేం కానీ ఎక్కువగా ఆయాసం వచ్చిందనమాట. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి స్టార్టింగ్లో, అంటే అంత స్టీపీగా ఉంది. అండ్ ఇదే పోలీస్ చెక్ పోస్ట్. సో ఇక్కడ మనం చేయాల్సింది లేదు, అంతా టీటీహెచ్ వాళ్ళు చూసుకుంటారు. బట్ డ్రోన్ ఎలా ఉండదు అంటారు కానీ నేనైతే తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే ముందే గన్నీకి చెప్పాను అనమాట, నాకు ఒక డ్రోన్ షాట్ కావాలని చెప్పి. సో సింప్లీ వాళ్ళు జస్ట్ కౌంట్ చేసుకుంటారు అనమాట ఎంతమంది. సో ఎంతమంది వెళ్ళారు అనేది బట్టే కదా ఎంతమంది వచ్చారని కూడా ఉంటుంది అది. సో వాళ్ళ సేఫ్టీ అనమాట ఇది. గైస్, మీరు చాప్తా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మాత్రం స్పైక్స్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి. బికాస్ ఇది చాలా స్లిప్పరీ అనమాట. పడ్డారనుకోండి, చూసారా కింద దొరిలేస్తారు. సో మనకైతే ట్రెక్ డ్యామేజ్ వాళ్ళు ఇస్తారు. ఓకే, అంతే. షో ఆఫ్ కోసం ఎవరు వేసుకోకుండా ఉండకండి, ఎందుకంటే ఆల్రెడీ 2 జారి పడ్డారు. కేర్ఫుల్. సో జాగ్రత్తగా రండి. స్పైక్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మనం హై ఆల్టిట్యూడ్ వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ ఇష్యూస్ అయితే చాలా వస్తాయి, పక్కాగా చెప్తున్నా. అంటే ఎవరికైతే బాగా అలవాట్లేదు, ఈవెన్ నాకు కూడా ఈ స్నో ట్రక్ అయితే అలవాట్లేదు, ఫస్ట్ ట్రక్ ఇది. సో మీకు ఏమైనా ఇష్యూ వస్తే వెంటనే మీ ట్రక్ లీడర్కి చెప్పండి, అంతేగాని మొహమాట పడ్డాలు గట్ట చేశారనుకోండి అన్నసరిగా రిస్క్ కోరిని తెచ్చుకున్నట్టు అనమాట. బట్ స్టెప్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా అండి, చాలా స్లిప్పరీగా ఉంది. స్పైక్స్ రాకపోతే కష్టమే. మామూలుగా లేదు అసలు. ఇప్పటివరకు నా 25 ట్రక్స్లో మొన్నటి వరకు కేదార్నాథ్ ఫస్ట్లో ఉండేది. బట్ దిస్ చాప్టర్ రీప్లేస్ దట్ కేదార్నాథ్. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్, నెక్స్ట్ కేదార్నాథ్. ఇది తుంగనాథ్ టెంపుల్. ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకొక కిలోమీటర్ అనుకుంటా. ఇది చంద్రశిల పీక్. సో మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ పీక్కి వెళ్తాం. కొందరు మనకి హైదరాబాద్ నుంచి కలిసారు, వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ అయిపోతున్నారు. బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? క్రేజీ. ఓకే, ఇంత చేసిన ట్రెక్ తర్వాత వ్యూ చూస్తే మీ సన్ రైజ్కి వచ్చారా? సన్ రైజ్ వచ్చాం కానీ మిస్ అయిపోయాం. ఓకే, ట్రెక్ వల్ల మళ్ళీ మార్నింగ్ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. ఓకే ఓకే, చిన్న స్టెప్స్ వస్తే అంత బెటర్. ఓకే, చిన్న స్టెప్స్ వస్తే అంత బెటర్. బ్రీతింగ్ కొంచెం కంట్రోల్ వెళ్ళి కూల్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఈ సైడ్ అంటే ఇది కాకుండా ఈ సైడ్ నుంచి నడిచేటప్పుడు జస్ట్ మీ స్టిక్ని చెక్ చేయండి ఎంత లోతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అంత లోతుంది. సో అక్కడ గుయ్యి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో మీరు చెక్ చేసుకుంటారండి, లేదనుకోండి లోపల కాలు ఉండిపోద్ది. ఫైనల్గా తుంగనాథ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే తుంగనాథ్. గట్టి కొత్త 10-20 ఇల్లు ఉంటాయి, హోటల్ కూడా ఉంది ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే ఈ మంచులో. చూడండి, షార్ట్ కట్స్ తీసుకుంటున్నారు చాలా మంది. సో ఆ షార్ట్ కట్స్ మొత్తం మీరు ఎప్పుడు తీసుకోకండి, ఎందుకంటే వన్స్ బాడీ ఐస్లో పడిపోయిందా కనీసం బాడీ కూడా కనిపించదు మీకు. ప్రాణాలు పక్కటండి, ఫస్ట్ బాడీ కనిపించదు, ఇంటికి కూడా వెళ్ళలేరు మీ బాడీ తీసుకొని. సో మీరు ఎప్పుడు షార్ట్ కట్స్ మొత్తం తీసుకోవద్దు. ఫైనల్గా తుంగనాథ్ టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాం. పంచకేదార్లో వన్ ఆఫ్ ద టెంపుల్, అలాగే వరల్డ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ శివ టెంపుల్. ఫైనల్గా రీచ్ అయిపోయాం. బట్ ఇది క్లోజ్లో ఉంది, ఎందుకంటే ఇది కూడా కేదార్నాథ్ లాగే 6 months క్లోజ్లో ఉంటుంది. ఇంత వచ్చాం కానీ దర్శనం అయితే అవ్వలేదు, ఎందుకంటే కనీసం ఇది అంటే మార్నింగ్ ఏమైనా దీపం పెడతారని చూడడానికైనా ఇది మొత్తం క్లోజ్లో చేస్తారు, మొత్తం గ్రిల్ వేస్తున్నారు. సో ఇది ఓపెనింగ్ డేట్ కూడా కేదార్నాథ్ లాగే ఇది కూడా ఓపెన్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. బట్ ఎక్సలెంట్ టెంపుల్ అయితే, దర్శనం ఒక్కటే అవ్వలేదు, అదొక్కటే కొంచెం డిసప్పాయింట్. బట్ స్నో కావాలంటే ఈ టైంలో రావాలి, మరి తప్పదు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. తుంగనాథ్ టెంపుల్ 1300 feet, పంచకేదార్లో వన్ ఆఫ్ ద టెంపుల్. ఇక్కడ నుంచి 1 kilometer చంద్రశిల పీక్. బట్ ఇది క్లోజ్లో ఉంది, అంటే దీనికంటూ టైమింగ్స్ ఉన్నాయి, అప్పుడే ఓపెన్ చేస్తారు. లోపలికి అయితే వెళ్ళాం, స్పెసిఫిక్ టైమింగ్స్ రావాలి. ఆసమ్ ఎక్స్పీరియన్స్, బట్ మామూలుగా లేదు.
ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, బట్ ప్రాపర్గా 3 months వర్కౌట్స్ చేసి ట్రక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంద్రశీలకి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళాక ఫుల్ వ్యూ. హర్ 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 హర్. సో తుంగనాథ్ అయ్యాక అక్కడ ఒక చిన్న జెండా కనిపిస్తుంది చూడండి, అది చంద్రశీల పీక్ సమ్మిట్, అదే సమ్మిట్. సో మనం ఇంకొక 1 kilometer మళ్ళీ ట్రక్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 1 కల్లా రిటర్న్ అయిపోవాలన్నమాట, ఎందుకంటే టెంపరేచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో బెటర్ మీరు 1 కల్లా రీచ్ అయ్యి 1 కల్లా అంటే మళ్ళీ దిగిపోయేలా చూసుకోండి. లేకపోతే అన్నెసరిగా మీరు ఇంత వచ్చి ఇంత ట్రక్ చేసి 13,000 ట్రక్ చేసి సమ్మిట్ చూడకుండా వెళ్ళిపోతే వేస్ట్ అనమాట నాకు అడిగి. ఫైనల్లీ సునీల్ బ్రో, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? క్రేజీ. సో 1 o'clock మీ డెడ్ టైం, 1 కల్లా మీరు రిటర్న్ అయిపోవాలి, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ రీచ్. అక్కడే అది ఇంకా సమ్మిట్, చంద్రశీల సమ్మిట్. ఇది 1 kilometer అన్నారు కానీ 1 kilometer కాదు. అండ్ రైట్ నో టైమ్ ఈస్ 12:08 అండ్ టెంపరేచర్ అయితే ఇందాక తుంగనాథ్లో 5 degrees ఉంది. ఇక్కడ ఇంకెంత ఉందో చూడాలి. కానీ ఫ్రెండ్స్ నమ్మండి, ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అంత కష్టం కూడా ఉంది. ఒక పక్క జాకెట్ వెయిట్, బ్యాగ్ వెయిట్ ఒకటి కాదు, ఇంకా అన్నీ క్యారీ చేస్తూ మనం సమ్మిట్ రీచ్ అవడం అంటే అది మామూలు విషయం కాదు. హిమాలయస్ ఎవరైతే సమ్మిట్ రీచ్ అవుతున్నారో దే ఆర్ అచీవర్స్. హిమాలయస్. చలో చలో. చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్గా పీక్ అయితే రీచ్ అయిపోయాం. ఒకసారి చూడండి, ఒకసారి చంద్రశీల సమ్మిట్. హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్. హాయ్ గాయ్స్, ఫైనల్లీ చంద్రశీల సమ్మిట్కి అయితే రీచ్ అయిపోయాం. చాలా మంది చేయరనుకోం కానీ చేసేసారు గని వల్ల. సో అతను అంతా సపోర్ట్ ఇచ్చాడు. సో మేము ట్రక్ ద హిమాలయస్. సో నేనైతే ప్రజెంట్ 12,100 feet హైట్లో ఉన్నాను, చంద్రశీల పీక్. గూగుల్ అండ్ వీల్ బట్టి ఒక 12,100, బట్ లోకల్స్ అయితే 13,000 సంథింగ్ చెప్తారు. బట్ అప్రాక్సిమేట్లీ 12,100 feetలో ఉంటుంది చంద్రశీల పీక్. బట్ మీరు ఆ సరౌండింగ్ చూడవచ్చు. నా బ్యాక్ సైడ్ ఉంది బ్యాక్ హిమాలయస్. ఇక్కడే చాలా ఉన్నాయి, లైక్ గంగోత్రి, యమునోత్రి చాలా చెప్పారు. అండ్ కేదార్నాథ్ కూడా ఇగోండి ఇటు సైడే మనం వెళ్ళాం కదా కేదార్నాథ్, ఆ పీక్ బ్యాక్ సైడ్ అనమాట కేదార్నాథ్. ఆ దగ్గర గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ చాలా ఉన్నాయి, అసలు చాలా పీక్స్ ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్లీ ఐ మెట్ హిమాలయస్. సో నేనైతే చాలా హ్యాపీ, నాకైతే నచ్చింది. బట్ కొంచెం డిఫికల్ట్ అయితే చాలా దగ్గరలో ఉంది. అది ఓకే, ప్రాపర్గా మీరు మెయింటైన్ అయితే ఈ ట్రక్ కంప్లీట్ చేసేయచ్చు. సో వ్లాగ్స్ అన్నీ
ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. కొంచెం టైం పడుతుంది ఎడిట్ చేయడానికి, బట్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను షార్ట్స్ అండ్ వీడియోస్. సో ఈ వీడియోస్ మాత్రం నాకైతే లైక్స్ కావాలి, సబ్స్క్రైబ్స్ కావాలి. బికాజ్ ఎందుకంటే సబ్మిట్ అనేది మామూలుగా లేదు, ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Okay, hello. Myself Gani. I am from Uttarakhand, Chamoli district. I am a track leader from TTH. और अभी मैं right now I am here in चंद्रशिला टॉप. ये मेरी सुपर टीम है, वन ऑफ द बेस्ट टीम रही अभी तक की, जिसमें मैंने बहुत मज़े किए, बहुत फन किया इनके साथ. बहुत एक्साइटिंग टीम, और आगे भी जाके मुझे लगता है कि नेक्स्ट टाइम मैं इनके साथ एक और ट्रैक करना चाहूँगा. लव यू गाइस, लव यू लव यू लव यू लव यू. ఇదే కేదార్నాథ్ అండ్ కేదార్నాథ్ డోమ్. సో మనం అప్పుడు కేదార్నాథ్లో గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక హిమాలయ మౌంటైన్ చూసాను చేశారు. సో అది మనకి ఇక్కడ ఫ్రంట్, ఇటువైపు నుంచి ఇది ఫ్రంట్, అటువైపు నుంచి అది ఫ్రంట్. సో ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్. మీరు ఇలా దిగేసి ఇలా వెళ్ళిపోతే 80 కిలోమీటర్స్ కేదార్నాథ్. Again, one more. దిగేటప్పుడు చాలా వెట్టగా ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. సో ప్రాపర్గా ఫూట్ అనేది వేయండి, లేకపోతే పడిపోతారు. దూరంగా ఓ విలేజ్ కనిపిస్తుంది చూసారా, ఇదే సారీ విలేజ్. అక్కడ నుంచే మేము ఈ పైన దేవతా లేక్, అక్కడ నుంచి ఇలా ట్రక్ చేస్తూ మళ్ళీ అక్కడే టర్న్ తీసుకుని ఇలాగా ఈ మౌంటైన్ దగ్గరకు వచ్చి ఈ ఫారెస్ట్ నుండి ఇలా వచ్చి అక్కడ ఆగాం బన్నేకుండలో. 19 kilometers. You're also doing trekking? Good, nice. Chalo, good. Hey, hi. What's your name? I'm Raira Harjesh. Good man, very good. You're doing trekking. Nice. Thank you. Hello. What's your name? Myself Rajesh. Came for trekking? Yeah. Very nice. Nice. What's your name? You came for trekking? Oh. What's your name? Okay, myself I Rajesh. Hi. 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 So finally గా చంద్రశిల ట్రాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్నటితోని. అండ్ నైట్ ఫుల్గా స్లీప్ వేసి మార్నింగ్ ఇప్పుడు 7:30కి రిషికేష్ స్టార్ట్ అయిపోతున్నాం. రిషికేష్లో ఈరోజు నైట్ ఉండి రేపు మళ్ళీ 3 o'clock ఫ్లైట్. సో ఇన్ కేస్ త్వరగా రీచ్ అయిపోతే 1 o'clock ఇలాగా ఈవినింగ్ గంగాహారతికి వెళ్దామని అనుకుంటున్నాం నేను సునీల్. రేపు అక్కడ మార్నింగ్ లోకల్ షాపింగ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. సో ఇది ఎంతకి రీచ్ అవుతామని దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. యాక్చువల్ రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ అంత టైం లేదు, అవి చాలా టైట్ షెడ్యూల్స్ అనమాట. ఇంకెందుకు లే అని చెప్పి అది స్కిప్ చేస్తాం, నెక్స్ట్ ఎప్పుడు నుంచి చూడొచ్చని.